హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక భద్రావతికి వచ్చిన కోర్టు నోటీసులు చూసి కోపంతో రగిలిపోతుంటుంది భద్రావతి. అయితే ఇక సేన అయితే అక్క వీడికి జైలు నుంచి బెయిల్ తేవడానికి నానా తిప్పలు పడ్డాం. ఇప్పుడు ఈ కోర్టుకెళ్ళి ఆ కేసు తప్పని, ఆ కేసులో ఎటువంటి నిజం లేదని ఎలా నిరూపిస్తాం? నాకెందుకో రేవతి చెప్పినట్టు కంగారుగా ఉంది అని అంటుంటే ఇక పెద్దావిడ గట్టిగా నవ్వుతూ చంకలో పిల్లాన్ని పెట్టుకుని ఊరంతా వెతుకుతున్నట్టు, మీకు సమస్యకి పరిష్కారం ఎదురుగా పెట్టుకుని ఇలా కంగారు పడ్డం చూస్తుంటే నాకు నవ్వొస్తుంది అంటూ పెద్దావిడ మాట్లాడిన మాటలకి ఒక్కసారిగా భద్రావతి, సేనాపతి ఇద్దరు కూడా షాక్ అయిపోతారు. ఇక పక్కన ఉన్న రేవతి అయితే, ఏంటత్తయ్య అది, చెప్పండి అత్తయ్య, నా కొడుకు కోసం నేనేదైనా చేస్తాను అంటూ రేవతి మాట్లాడుతూ ఉంటే ఆ మాటలకి పెద్దావిడ, ఏముంది ఆ రామరాజుని ఎదురుగా పెట్టుకుని ఎందుకు మీరు ఇంత కంగారు పడుతున్నారు అంటూ పెద్దావిడ మాట్లాడిన మాటలకి ఒక్కసారిగా భద్రావతి, ఏం మాట్లాడుతున్నావమ్మా? రామరాజా వాడేం చేస్తాడు? అయినా కేసు పెట్టింది వాళ్ళైనప్పుడు ఇప్పుడు కేసు గురించి వాడు ఏం చేయగలుగుతాడు అని అంటుంటే, పిచ్చిదానా, ఈ కేసు కొట్టేయాలన్నా అలాగే ఈ కేసు నుంచి మన విశ్వక్ బయటపడాలన్నా మీరు రామరాజు కాళ్ళ మీద పడాలి అని అంటుంటే పెద్దవిడ మాటలకి ఒక్కసారిగా సేనాపతి అయితే అమ్మా అంటూ గట్టిగా అరుస్తాడు. ఇక భద్రావతి అయితే, ఏం మాట్లాడుతున్నావమ్మా? చావనన్నా చస్తాం గాని ఆ రామరాజు గాడి కాళ్ళ మీద మేమెందుకు పడతామంటూ ఇక భద్రావతి కూడా కోపంతో రగిలిపోతుంది. ఇక పెద్దావిడ, కాళ్ళ మీద పడకపోతే కనీసం పిల్లనివ్వమని చేతులన్నా పట్టుకోండి అని అంటుంటే ఒక్కసారిగా ఇక భద్రావతి, అమ్మా నీకేమన్నా మతిపోయిందా? ఒక్కసారి చెప్తే నీకు అర్థం కాదా అంటూ ఇక భద్రావతి అయితే పెద్దావిడి మీద గట్టిగట్టిగా అరుస్తుంటే ఇక పెద్దావిడ, నోరు ముయ్యండ్రా, మీ పగలు, ప్రతీకారాలు, ఆవేశాలు అంటూ ఏం సాధించారు? వాణ్ణి జైలు పాలు చేశారు. అలాగే ఇదిగో వీడు చెయ్యరెగ్గొట్టుకున్నాడు. ఇంకా ఏం చేస్తారు చెప్పండి అంటూ ఇక పెద్దావిడైతే ఇద్దరి మీద గట్టిగా అరుస్తుంది. ఇక రేవతి అయితే, అత్తయ్య మీరు అంటుంది నాకు అర్థం కావట్లేదు అని అంటుంటే, పిచ్చిదానా, నేను చెప్పేది నీకు అర్థం కాకపోవడమేంటి? చూడండి, ఎలాగో విశ్వక్ వల్ల అమూల్య జీవితాన్ని కాస్త పలంగానే పెట్టాము. దానివల్లే కదా వాళ్ళు అమూల్యని తీసుకెళ్లి మన విశ్వక్ మీద కేసు పెట్టారు. చూడండి, ఏముంది, మన విశ్వక్కి అమూల్యనిచ్చి పెళ్లి జరిపిస్తే ఇక ఈ పగలు, ప్రతీకారాలు, ఈ కోర్టులు, కేసులు అంటూ ఏవీ ఉండవు కదా. ఎలాగో మనోడికి పెళ్లి చేసే వయసొచ్చింది. అలాగే అమూల్య కూడా పెళ్లి కాని పిల్లే. పైగా మన వేదవతి కూతురాయే. మనోడికి వరసవుతుంది. ఒకప్పుడు నిజం కాని పెళ్లి అంటూ మన ఇంట్లో ఉన్న అమూల్యని మనందరం చూసాం. అమూల్య అందరితో చాలా కలివిడిగా ఉంది. అలాగే మంచి మనసు. మరి అటువంటి అమూల్య మన ఇంట్లో ఉంటే మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. అలాగే మనోడు కూడా కాస్త బుద్ధి తెచ్చుకొని పద్ధతిగా ఉంటాడు అంటూ పెద్దావిడ మాట్లాడుతూ ఉంటే ఇక సేనాపతి, అమ్మా ఏం మాట్లాడుతున్నావు? ఆ పనోడి కూతుర్ని మన ఇంటి కోడలిగా చేసుకోమంటే నేను ఎలా ఒప్పుకుంటా అనుకుంటున్నావు? అయినా నేను దీనికి అస్సలు అంగీకరించను అని అంటుంటే, చూడండర్రా, మీరు ఒకప్పుడు వీడు అమూల్యని ప్రేమించి పెళ్లి చేసుకున్నానని ఇదే ఇంటికి తీసుకొచ్చినప్పుడు నోరు మూసుకుని ఎలా పడున్నారో ఇప్పుడు కూడా అలాగే ఉండండి. ఇంకా చెప్పాలంటే మీకు అటువంటి మంచి కోడలు ఎన్ని జన్మలెత్తినా దొరకదు. నా మాట విని విశ్వక్ని ఈ కేసు నుంచి బయటపడేయాలన్నా, ఈ ఇంటిని చక్కదిద్దే ఒక ఆడపిల్ల తిరిగి మన ఇంటికి అడుగు పెట్టాలన్నా వెళ్ళి ఆ రామరాజు కాళ్ళ వేళ్ళ పడి ప్రాధేయపడి అమూల్యని ఈ ఇంటి కోడలిగా చేయండి. ఇక ఎట్లాంటి సమస్య ఉండదు. అలాగే రెండు కుటుంబాలు ఒక్కటవుతాయంటూ ఇక పెద్దవిడ మాట్లాడిన మాటలకి భద్రావతి కోపంతో రగిలిపోతూ, చూడమ్మా, ఇంకొక్కసారి వాడి గురించి, వాడి కుటుంబం గురించి ఈ ఇంట్లో మాట్లాడితే ఊరుకునేది లేదు. నా మేనల్లుడిని ఎలా కాపాడుకోవాలో నాకు బాగా తెలుసు. నా మేనల్లుడికి ఎటువంటి శిక్ష పడకుండా నేను చూసుకుంటాను అంటూ ఇక భద్రావతి అయితే చాలా కోపంగా అక్కడి నుంచి లోపలికైతే వెళ్ళిపోతుంది. ఇక సేన కూడా, అమ్మా నీకు ఆ కుటుంబం మీద అంత ప్రేమ ఎక్కువైతే
మమ్మల్ని అక్కర్లేదనుకుని నువ్వు అక్కడికి వెళ్ళిపోవచ్చు. అంతేగాని ఆ కుటుంబంతో కలిసి ఇలా పిల్లనడగమని, ఆ కుటుంబంలో ఒక్కరైపోవాలని, ఆ రామరాజుగడి కాళ్ళు పట్టుకోవాలని చెప్తుంటే నాకు ఒంట్లో రక్తం మరిగిపోతుంది. ఇంకొకసారి ఆ కుటుంబం గురించి నా దగ్గర మాట్లాడకండి అంటూ ఇక సేన కూడా అక్కడి నుంచైతే వెళ్ళిపోతాడు. ఇంకా రేవతి అయితే, అత్తయ్య మీరు చెప్పినట్టు నిజంగానే అమూల్య మన ఇంటి కోడలైతే చాలా బాగుంటుంది. కానీ వీళ్ళకి ఎంత చెప్పినా దున్నపోతు మీద వర్షం కురిసినట్టే. ఇక వీళ్ళు ఎన్నటికీ అటువంటి పొరపాటు చేయరు. వీళ్ళ వల్ల అన్యాయంగా నా కొడుకు జీవితం బలైపోతుంది అంటూ రేవతి అయితే ఇక విశ్వక్ దగ్గరికి వెళ్తుంది. విశ్వకైతే, అమ్మా నాకు ఆ అమూల్య అంటే అసహ్యం, దాన్ని నేనెందుకు పెళ్లి చేసుకుంటాను అని అంటుంటే, రేయ్ దాన్ని నువ్వు పెళ్లి చేసుకోకపోతే ఇలాగే జీవితాంతం జైలు పాలవుతావు. చూడు, ఇప్పటికీ నువ్వు చేసిన అల్లరి వల్ల దాని జీవితం నాశనం అయిపోతుంది. చూడు, దాన్ని పెళ్లి చేసుకుని నీ జీవితాన్ని కాపాడుకుంటావో లేక జైలు పాలైపోయి చిప్పకూడు తింటావో నీ ఇష్టమంటూ పెద్దావిడ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక విశ్వకైతే, ఏంటి ముసల్ది ఇలా మాట్లాడుతుంది? నిజంగానే ఆ అమూల్య వల్ల నా లైఫ్ పాడవుతుందా? నేను జైలు పాలవుతానా అంటూ విశ్వక్ ఆలోచనలో పడతాడు. ఇది ఇలా ఉండగా ఇక ఇక్కడ చూస్తే వల్లి అయితే బాగా నైట్ అంతా విపరీతమైన మోషన్స్తో అలసిపోయి ఇక నీరసంతో మంచం మీద పడుకుని ఉంటుంది. ఇంకా వల్లిని చూడటానికి వస్తున్న నర్మద, ప్రేమ ఇద్దరు కూడా వల్లిని అట్లాంటి సిచ్యువేషన్లో చూసి, బలక్కయ్ ఏమైంది, ఎందుకు ఇలా ఉన్నావు? ఎప్పుడు మిడతలాగా మిడిసి పడేదానివి, ఈరోజేంటి ఇలా గోడకి పట్టుకున్న బల్లిలాగా మంచానికి అతుక్కుపోయావంటూ ఇక ఇద్దరు కూడా వల్లిని అడుగుతూ ఉంటే, అక్కడే ఉన్న సుకన్య, ఏముంది రాత్రంతా విపరీతమైన మోషన్స్, ఆ మోషన్స్ తో ఇదిగో ఇలా నీరసమైపోయింది అని అంటుంటే ఒక్కసారిగా ప్రేమ, నర్మద షాక్ అయిపోతారు. అలాగే ఒకరినొకరు చూసుకుంటూ, ఏంటి మోషన్సా అంటే నువ్వు వేసుకున్న టాబ్లెట్స్, నిజంగా నువ్వు ప్రెగ్నెంట్ కాదా అంటూ ఇక వల్లిని నర్మద, ప్రేమ అడుగుతుంటే ఒక్కసారిగా వల్లి, బాబాయ్ అలా మాట్లాడతారేంటి, నేను ప్రెగ్నెంట్నే, కడుపుతో ఉన్నాను కాబట్టే కదా ఆ టాబ్లెట్స్ని తెచ్చుకున్నది అని అంటుంటే, అయితే నువ్వు ఆ టాబ్లెట్స్ వేసుకున్నాక నీకెందుకు మోషన్స్ అయ్యాయి అని అంటుంటే, అంటే నిన్న పొద్దున మీరు పచ్చి కూరగాయలు పెట్టి నా కడుపంతా ఖరాబు చేశారు, అందుకే ఇలా జరిగింది అని అంటుంటే, అయ్యయ్యో అవునా, అయితే మోషన్స్ తగ్గాలి అంటే ఉదయాన్నే కాస్త మజ్జిగన్నం తినాలి. మీరు టిఫిన్ కాకుండా ఇదిగో మజ్జిగన్నం తింటే మోషన్స్ తగ్గిపోతాయి. పైగా నువ్వు ఉత్త మనిషివి కూడా కాదు, అన్నిసార్లు మోషన్స్ అయితే నీకు ప్రాబ్లం అవుతుంది అంటూ నర్మద, ప్రేమ ఇక వల్లితో మాట్లాడుతూ ఒక గిన్నెలో పెరుగన్నం వేసుకొచ్చి మజ్జిగలా చేసి ఇక తన ముందు పెడతారు. అది చూసిన వల్లి, ఉదయాన్నే ఈ మజ్జిగన్నం ఎవరు తింటారు, నాకు టిఫిన్ కావాలి, అసలు ఇట్లాంటివి నేనెప్పుడు తినను అని అంటుంటే ఇక పక్కన ఉన్న సుక్కు, ఒసేయ్ వల్లి ఎందుకే మళ్ళీ ప్రెస్టేజీలిపోతావు, రాత్రి జరిగింది మర్చిపోయావా ఏంటి, నోరు మూసుకుని వాళ్ళు పెట్టింది తిను, లేకపోతే మళ్ళీ ఏ పచ్చి కూరగాయలో పచ్చి ఆకులో తీసుకొచ్చి నోట్లో కుక్కుతారు అంటూ సుకన్య మాట్లాడుతుంటే ఇక వల్లి, అయ్ బాబోయ్ నేను ఏదో తినే ఆతృతలో వీళ్ళు చేసింది మర్చిపోయాను, లేదు వీళ్ళు పెట్టింది తింటే వీళ్ళు సైలెంట్గా ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు అంటూ ఇక వల్లి తన మనసులో అనుకుంటూ వాళ్ళు తీసుకొచ్చిన మజ్జిగనాన్ని గబగబా తినేస్తుంది. ఆ తర్వాత నర్మద అయితే ప్రేమ వైపు చూడటంతో ప్రేమ మళ్ళీ టాబ్లెట్స్ బాక్స్ తీసుకురావడంతో ఒక్కసారిగా టాబ్లెట్స్ చూసి వల్లి కంగారు పడుతూ, వద్దు వాటిని ఇప్పుడు నేను వేసుకోలేను, ఇప్పటికే రాత్రి నుంచి కాస్త కునుకు కూడా తీయకుండా వాష్రూమ్కి వెళ్ళి వస్తూనే ఉన్నాను, ఇక నా వల్ల కాదు అని అంటుంటే, అదేంటి బల్లక్కాయ్ నువ్వు కడుపుతో ఉన్నావు కదా, మరి కడుపులో బిడ్డ క్షేమంగా ఉండాలంటే సమయానికి మందులు వేసుకోవాలి కదా అంటూ ఇక వల్లికి నర్మద అయితే బలవంతంగా మందు బిళ్ళ అయితే నోట్లో వేస్తుంది. ఇక ప్రేమ గ్లాస్తో వాటర్ని తాగించేస్తుంది. ఒక్కసారిగా వల్లి, అయ్ బాబోయ్ మళ్ళీ వీళ్ళు మందులు వేసేశారు,
ఇక మళ్ళీ నేను ఆ బాత్రూంలోనే కూర్చోవాలేమో అంటూ వల్లి భయపడుతూ ఉంటే ఇక అక్కడ ఉన్న నర్మద ప్రేమ, అక్క ఎందుకక్క కంగారు పడుతున్నావు? నిన్న తిన్నా ఆ వెజిటేబుల్స్ వల్ల నీ కడుపులో ఉన్న కుళ్ళు కుతంత్రాలు చెడు అన్నీ బయటికి కొట్టేశాయి. ఇక ప్రశాంతంగా ఉండు, కడుపులో బిడ్డ క్షేమంగా ఉంటుంది అంటూ ఇక నర్మదా ప్రేమ వెటకారంగా వల్లితో అంటారు. వల్లి అయితే, మీరు నా మీద ప్రేమతో ఇవన్నీ చేస్తున్నారో లేకపోతే నా మీద పగ తీర్చుకోవడానికి ఇవన్నీ చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. మీకు నా మీద కోపమున్న నా కడుపుల బిడ్డ మీద ప్రేముందని నాకు తెలుసు, కానీ ఆ బిడ్డే లేదని తెలుసుకోవాలనే కదా ఈ ప్రయత్నాలన్నీ అంటూ ఇక వల్లి అయితే ఫ్లోలో నర్మద ప్రేమలతో అంటుంటే ఒక్కసారిగా ప్రేమ, ఏంటి ఏమంటున్నావు? కడుపులో బిడ్డ లేదా అని అంటుంటే, అయ్ బాబోయ్, ఇది ప్రతిసారి ఫ్లోలో నిజాలు బయటకు చెప్పేస్తుంది, వీళ్ళేమో ప్రతిసారి ఒక కొత్త విషయాన్ని తెలుసుకుంటూ దీన్ని ఇంకాస్త ఆడుకుంటున్నారు అంటూ పక్కన ఉన్న సుకన్య అయితే తన మనసులో అనుకుంటూ, ఒసే వల్లి ఏం చెప్తున్నావే నువ్వు అంటూ ఇక కాలు తొక్కుతుంటే ఒక్కసారిగా వల్లి, అయ్ బాబాయ్, ఫ్లోలో వీళ్ళకి నిజం చెప్పేశాను అంటూ, అదే నా కడుపులో బిడ్డని జాగ్రత్తగా చూసుకోవడానికే కదా మీరిదంతా చేస్తున్నారు అంటున్నాను అంటూ వల్లి అయితే మాట మారుస్తుంది. ఇక నర్మద ప్రేమ అయితే అక్కడి నుంచి బయటికి వచ్చాక ఇక వల్లి వైపు చూస్తూ ప్రేమ అయితే నర్మదతో, అక్క వల్లి అక్క ఎవ్వారం చూస్తుంటే తను కడుపుతో లేదనిపిస్తుంది. మనమిచ్చిన మందుల వల్ల రాత్రంతా తనకి మోషన్స్ అయ్యాయి. ఒకవేళ తను నిజంగానే కడుపుతో ఉంటే తనకి ఇటువంటి ప్రాబ్లమ్స్ వచ్చేవే కాదు, పైగా కడుపుతో ఉన్న వాళ్ళకి అన్నిసార్లు మోషన్స్ అయితే ఖచ్చితంగా తనకి స్పృహ కూడా ఉండేది కాదు. తను మామూలుగా ఉండడం వల్లే తను ఇలా మనతో మాట్లాడగలిగింది అంటూ ఇక నర్మదతో ప్రేమ మాట్లాడుతూ ఉంటే ప్రేమ మాటలకి నర్మద కూడా, అవును ప్రేమ, నువ్వు చెప్పింది కూడా నిజమే, కానీ ఆ బల్లి తనంతట తానుగా తన కడుపు గురించి బయట పెట్టేలా నేను మరొక ప్లాన్ చేశానుగా అంటూ ఇక నర్మద అయితే ప్రేమతో చెప్పడంతో ప్రేమ తెగ సంబరపడిపోతుంది. ఈ రోజుతో ఈ బల్లక్కై కడుపు బండారం క్లోజ్ అయిపోతుంది అంటూ అక్కడి నుంచి ప్రేమ, అక్క నేను అర్జెంటుగా బయటికి వెళ్ళాలి అని అంటుంటే, ఏంటి మళ్ళీ నువ్వు ధీరజ్ ఏం ప్లాన్ చేశారు అంటూ ఇక నర్మద అయితే ప్రేమని అడుగుతూ ఉంటే ఇంకా ప్రేమ, ధీరజ్కి తెలీదక్క, కానీ నేనిప్పుడు నా ఫ్రెండ్తో మాట్లాడడానికి వెళ్తున్నాను. తను నన్ను కలిసి చాలా రోజులైంది, ఒకసారి కలుద్దామని అంటూ ఇక నర్మద మాట్లాడుతుంటే, ఓ అవునా, సరే సరే వెళ్ళు అంటూ ఇక ప్రేమని పంపిస్తుంది. ప్రేమ కూడా నర్మదకి వేదవతికి చెప్పి అక్కడి నుంచి ఇక తన ఫ్రెండ్ చెప్పిన అడ్రస్కి అయితే వెళ్తుంది. ఇక అక్కడ తన ఫ్రెండ్ అయితే ప్రేమని చూసి, ప్రేమ వచ్చేసావా, నీకోసమే ఎదురు చూస్తున్నానే, ఆయన నిన్ను త్వరగా రమ్మని చెప్పాను కదా, ఈరోజే ఆడిషన్స్, ఇందులో కనుక నువ్వు సెలెక్ట్ అయ్యావంటే ఇక నీకు ఎవ్వరూ పోటీ ఉండరు అంటూ తన ఫ్రెండ్ అయితే ఇక ప్రేమని తెగ ఎంకరేజ్ చేస్తుంది. ప్రేమ అయితే తన ఫ్రెండ్ చెప్పిన మాటలకి తెగ మురిసిపోతూ, రే ధీరజ్, నువ్వు కారు కొనుక్కోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నావు కదా, మళ్ళీ నువ్వు డెలివరీ బాయ్గా మారడం నాకు చాలా బాధని కలిగిస్తుంది. ఎలా అయినా సరే ఈ పోటీలో గెలిచి ఆ 10 లక్షలతో నీకు కార్ కొంటాను అంటూ ఇంకా ప్రేమ తన మనసులో అనుకుంటూ చాలా కాన్ఫిడెంట్ గా లోపలికైతే వెళ్తుంది. ఇక లోపల ఉన్న అందరినీ చూసి ప్రేమ కాస్త కంగారు పడుతుంది. ఇంతమందిలో నిజంగా నేను సెలెక్ట్ అవుతానా అంటూ తన మనసులో అనుకుంటూ ఇక ప్రేమ వెళ్లి కూర్చుంటుంది. అప్పటికే ఆ ఆడిషన్స్ లో సెలెక్ట్ చేసే బాస్ అక్కడికైతే వస్తాడు. వాడొక ఆడవాళ్ళ పిచ్చి కాబట్టి వాడు అక్కడ ఉన్న ఆడవాళ్ళ వైపు చాలా కామంతో చూస్తూ ఉంటాడు. ఇంకా పక్కన ఉన్న అతనైతే, సారు మీరు చెప్పినట్టుగానే అదిగోండి పల్లెటూరి జామ పళ్ళన్నీ వచ్చేశాయి అని అంటుంటే ఇక అతనైతే, రేయ్ వాళ్ళందరూ నీకు మేడమ్స్, నాకు మాత్రమే జామ పళ్ళు, ఇందులో దూర జామ పండు, పండిన జామ పండు ఏంటో కనిపెడతాను అంటూ వాడైతే డబుల్ మీనింగ్ మాటలతో ఇక అక్కడ ఉన్న ఆడవాళ్ళందరినీ మింగేసేలా చూస్తాడు. ఇంకా ప్రేమ అయితే పక్కన ఉన్న తన ఫ్రెండ్తో, వీడేంటే ఇలా చూస్తున్నాడు, వాడి చూపులే తేడాగా ఉన్నాయి అని అంటుంటే ఇక పక్కన ఉన్న తన ఫ్రెండ్ అయితే, ఎందుకు ప్రేమ భయపడతావు,
చూడు, నీకు ఈ ఆడిషన్స్లో సెలెక్ట్ అవ్వడం కావాలి, అలాగే వీళ్ళు పెట్టే ఆ ప్రోగ్రాంలో నువ్వు గెలవడం కావాలి. వాడు ఎలా ఉంటే మనకెందుకు అంటూ ఇంకా తన ఫ్రెండ్ అయితే ప్రేమకి నచ్చ చెప్తుంది. ఇది ఇలా ఉండగా ఇక ఇక్కడ చూస్తే ధీరజ్ అయితే ఇంటికి వచ్చేసరికి ఇంట్లో ప్రేమ అయితే కనిపించదు. ఇక ప్రేమ ప్రేమ అంటూ ఇల్లంతా వెతుకుతూ ఉంటే ఇంకా నర్మద అయితే, అదేంటి ధీరజ్, ప్రేమ కోసం అంతలా వెతుకుతున్నావు, తను నీకేం చెప్పలేదా అని అనడంతో ఇక ధీరజ్ అయితే, లేదొదినా, తను ఇంట్లో లేదా అని అంటుంటే, లేదు ధీరజ్, చాలా రోజుల తర్వాత తన ఫ్రెండ్ వచ్చిందట, తనని కలవడానికి వెళ్ళింది అని అంటుంటే, ఓ అవునా అని ఇక ధీరజ్ మాట్లాడుతూ ఉంటే నర్మద, అదేలే, నువ్వు డెలివరీ చేసే హడావుడిలో ఉంటావు కదా, అందుకే నీకు ఫోన్ చేయలేదనుకుంటా, తను కాసేపటికి వచ్చేస్తుందిలే అంటూ ఇక నర్మద అయితే ధీరజ్తో చెప్తుంటే, ధీరజ్ సరే వదినా అంటూ ఇక తన గదిలోకి వెళ్లి ప్రేమ ఫోటో దగ్గర నిలబడి, ప్రేమ, నా కోసం నువ్వు ఎంతగానో బాధపడుతున్నావు, నన్ను తిరిగి మళ్ళీ కార్ ట్రావెల్స్ చేస్తూ నా డ్రీమ్ని నిజం చేయాలని నువ్వు ఆశపడుతున్నావు, త్వరలోనే అవన్నీ జరుగుతాయి. అలాగే నువ్వు చిన్నప్పటి నుంచి ఆశపడ్డా నీ ఎస్ఐ పోస్ట్ కూడా నీకు వచ్చేలా చేస్తాను అంటూ ఇక ధీరజ్ అయితే తన మనసులో అనుకుంటూ అలాగే మంచం మీద ప్రేమ గురించి ఆలోచిస్తూ నిద్రపోతాడు. ఇంకా ఇదంతా ఇలా ఉండగా నర్మద అలాగే వేదవతి ఇద్దరు కూడా కిచెన్లో వంట చేసుకుంటూ ఇక వేదవతి అయితే, నర్మద, ప్రేమ ఏంటే ఇంకా రాలేదు, ఫ్రెండ్ని కలవాలి అంది, కానీ ఇంతవరకు ఇంటికి రాలేదు, ఇంకాసేపట్లో మీ మావయ్య గారు కూడా వచ్చేస్తారు, ఖచ్చితంగా భోజనానికి కూర్చునేటప్పుడు ప్రేమ గురించి అడుగుతారు అని అంటుంటే ఇక నర్మద, నాకు కూడా అదే కంగారుగా ఉందత్తయ్య, ధీరజ్తో చెప్తే మళ్ళీ కంగారు పడతాడేమోనని నేను మౌనంగా ఉన్నాను. అలాగే ప్రేమకి 2-3 సార్లు ఫోన్ కూడా చేశాను, కానీ తన ఫోన్ అస్సలు కలవట్లేదు, నాకెందుకో భయమేస్తుంది, అసలు తను ఎక్కడికి వెళ్లాలనుకుంది అంటూ వేదవతి అడుగుతుంటే ఇక నర్మద అయితే, అదే అత్తయ్య, తన ఫ్రెండ్ అంట, తను మన ఏరియాలో అంటూ ఇక ప్రేమ వెళ్ళిన ప్లేస్ అయితే చెప్తుంది. ఆ ప్లేస్ విని ఒక్కసారిగా ఇక వేదవతి అయితే షాక్ అవుతుంది. అక్కడికి ఎందుకెళ్ళింది? అక్కడ ఉండే వాళ్ళంతా కాస్త అదోలా ఉంటారు, మీ మావయ్య గారు నన్ను పెళ్ళైనప్పటి నుంచి ఏ రోజు కూడా ఆ పక్కకి తీసుకెళ్లలేదు, మరి ప్రేమ ఎందుకు అక్కడికెళ్ళింది అని అంటుంటే ఒక్కసారిగా నర్మద షాక్ అయిపోతుంది. అది అత్తయ్య, మనం ఇలా మాట్లాడుతూ భయపడే కంటే ప్రేమ కోసం అక్కడికి వెళ్తే మంచిదేమో అంటూ ఇక నర్మద మాట్లాడుతుంటే ఇక వేదవతి అయితే, ఉండు, చిన్నోడిని పిలుచుకొస్తాను అంటూ చిన్నోడా అంటూ ఇక వేదవతి అయితే ధీరజ్ దగ్గరికి వెళ్తుంది. అప్పటికే ధీరజ్ తిరిగి రావడం వల్ల బాగా అలసిపోయి నిద్రపోతాడు. ఇక ధీరజ్ ని అలా చూసేసరికి వేదవతి అయితే ధీరజ్ ని డిస్టర్బ్ చేయకూడదని అక్కడి నుంచి బయటకు వస్తుంది. ఇక నర్మద అయితే, అతయ్య ఏమైంది, ధీరజ్ ని పిలవలేదు అని అంటుంటే, ధీరజ్ ఆదమర్చి నిద్రపోతున్నాడు, ఇప్పటి వరకు వాడు డెలివరీస్ చేసి అలసిపోయాడు కదా, అందుకే నాకు వాడిని లేపాలనిపించలేదు అని అంటుంటే ఇక నర్మద అయితే, సరే అత్తయ్య, అయినా మీరు నేను ఉన్నాం కదా, పైగా నా దగ్గర స్కూటీ కూడా ఉంది, మనం స్కూటీ వేసుకుని అక్కడికి వెళ్దామంటూ ఇంకా నర్మద అలాగే వేదవతి ఇద్దరు కూడా ప్రేమ దగ్గరికి వెళుతూ ఉంటారు. ఇక ఇక్కడ చూస్తే ప్రేమ కూడా ఆడిషన్స్ ఇంకా కంప్లీట్ అవ్వలేదని తను కంగారు పడుతూ తన ఫ్రెండ్తో, ఏమే, ఇంతవరకు ఆడిషన్స్ పూర్తవ్వలేదు, ధీరజ్ కూడా ఇంటికి వచ్చేసుంటాడు, నా కోసం అడిగే ఉంటాడు, పైగా అందరూ కంగారు పడతారు, నేనొకసారి ఫోన్ చేస్తాను అంటూ తన మొబైల్ తీయబోతుంటే ఒక్కసారిగా తన ఫ్రెండ్ ప్రేమ చేతిలో ఉన్న మొబైల్ని లాక్కుంటుంది. ఇక ప్రేమకి ఏమీ అర్థం కాదు, ఏమైందే అని అంటుంటే, ఏంటే, నీ పేరొచ్చేసరికి నువ్విలా ఫోన్ మాట్లాడుతూ బయటకు వెళ్తే తర్వాత నువ్వు ఈ ఆడిషన్స్ కి సెలెక్ట్ అవుతావా, ముందు వెళ్ళు అంటూ ప్రేమ పేరు అనౌన్స్ చేయడంతో ఇక ప్రేమ అయితే అక్కడికైతే వెళ్తుంది. ఒక్కసారిగా ఇక ఆ ప్రోగ్రామ్ ని కండక్ట్ చేసిన ఆ బాస్ ప్రేమని చూసి కళ్ళు బిత్తరిపోయినట్టుగా పెద్దవి చేస్తూ ప్రేమని అదే పనిగా చూస్తాడు. ఇక ప్రేమ అయితే అతన్ని చాలా చిరాగ్గా చూస్తూ అక్కడి నుంచి స్టేజ్ మీదకైతే వెళ్తుంది. ఇక చైర్లో ఉన్న అతను, నేను వెతుకుతున్న దూర జాంపండు ఇదే, ఇట్లాంటి అందమే
నాకు కావాలి. ఈ అందాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మిస్ చేసుకోను. రే, ఎట్లాగైనా సరే అది మనం చెప్పినట్టుగా వినాలి అంటూ తన పక్కన ఉన్న వ్యక్తితో మాట్లాడతాడు. ఇక అతను కూడా, సార్ నేను చూసుకుంటాను కదా, మీరేం కంగారు పడకండి అంటూ ఇక అతనైతే ఆ బాస్తో చెప్తాడు. కొద్దిసేపటికి ప్రేమ వేసిన డాన్స్ కి అందరూ కూడా గట్టిగా క్లాప్స్ కొడతారు. ఇక అతనైతే ఏకంగా చైర్లోంచి లేచి అక్కడికి వచ్చి ప్రేమని చూస్తూ, నిజంగా సూపర్ గా చేసావు. అసలు ఇది ఆడిషన్లా అస్సలు అనిపించలేదు, ఇదే ప్రోగ్రాంలా అనిపించింది. ఈ ప్రోగ్రాంలో నువ్వు వేసిన డాన్స్ కి ఎప్పుడో ఇవ్వాల్సిన ఆ 10 లక్షల ప్రైజ్ మనీ ఇప్పుడే నీ చేతిలో పెట్టాలనిపిస్తుంది అంటూ అతనైతే ప్రేమని తెగ పొగిడేస్తూ ప్రేమ చేతుల్ని పట్టుకుని నలిపేస్తూ ఉంటాడు. ఇంకా ప్రేమ అయితే, సార్ థ్యాంక్ యూ సార్, చేతులు వదలండి సార్ అంటూ ఇక ప్రేమ అయితే అతని చేతుల్ని వదిలించుకోబోతుంటే అతను ముందుగా ప్లాన్ చేసినట్టుగానే తన వెనుకున్న ఆ వ్యక్తికి కాళ్లతో సైగ చేస్తాడు. ఇక అతనైతే, చూడండి ఆడిషన్స్ పూర్తయ్యాయి, అలాగే మీకు ఎవరెవరు సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి ఫోన్స్ చేస్తామంటూ అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా పంపించేస్తారు. అలాగే ప్రేమతో పాటు వచ్చిన తన ఫ్రెండ్ కూడా ప్రేమ కోసం దగ్గరికి వెళ్తుంటే, ఏమా నీకు స్పెషల్గా చెప్పాలా అని అంటుంటే, అది కాదు, తను నా కోసమే ఎదురు చూస్తుంది, నేను బయలుదేరుతాను అని అంటుంటే, చూడండి మీకు మంచి అవకాశం వచ్చింది, మనం ఇప్పుడే అగ్రిమెంట్ రాసుకుందాం. మీరు ఈ ప్రోగ్రాంకి ఎప్పుడు రావాలో ఏంటో అన్ని వివరాలు డీటెయిల్డ్గా మాట్లాడుకోవాలి, అందుకే మిమ్మల్ని ఆగమన్నది అంటూ ఆ బాస్ అయితే ప్రేమతో మాట్లాడుతూ ఉంటే ప్రేమ తను సెలెక్ట్ అయిన సంతోషం వల్ల ఇంకా ఏం మాట్లాడలేకపోతుంది. రానున్న ఎపిసోడ్స్ లో ఇక ప్రేమ ఎట్లాంటి ప్రాబ్లంలో ఇరుక్కోబోతుంది, ప్రేమని మరి వెతుక్కుంటూ వచ్చిన నర్మద, వేదవతి ఇద్దరు కూడా కాపాడగలుగుతారా? ఇక నిద్రపోతున్న ధీరజ్ ప్రేమ కోసం మరి వీళ్ళ వెంటే వస్తున్నాడా? అసలు ఈ కథ ఎటువైపు మలుపు తిరగబోతుందో మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్.